బ్రేకింగ్ న్యూస్. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని కర్రీగుట్ట వద్దకు ఎవరు రావద్దని మావోయిస్టులు సంచలన లేఖ విడుదల చేశారు. వాజేడు వెంకటాపురం ఏరియా కమిటీ శాంత పేరుతో మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. ఆపరేషన్ కగార్ దాడి నుండి రక్షణ పొందడం కోసం కర్రెగుట్టపై బాంబులు పెట్టామని మావోయిస్టులు పేర్కొన్నారు. వేట కోసం కర్రెగుట్ట వద్దకు ప్రజలు ఎవరూ రావద్దని సూచించారు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వేణు లైవ్ ద్వారా అందిస్తారు. వేణు, చెప్పండి. ఇటు మావోయిస్టులు అయితే ఒక లేఖను విడుదల చేశారు. ప్రస్తుతం అక్కడ ఎటువంటి భద్రతా చర్యని ఏర్పాటు చేశారు? డీటెయిల్స్ అంటే వేణు. ఎస్ ప్రసన్న, ఈ సంవత్సరం జనవరి నెల లోపల బొగ్గుల నవ్వినటువంటి యువకుడు కర్రల కోసం వెళ్తూ కర్రిగుట్ట ప్రాంతం లోపల ప్రెషర్ బాంబ్ పై కాలు వేయడంతో ఒక్కసారిగా పేలి ముగ్గురు గాయాల పాలయ్యారు. అందులో నవీన్ కు పూర్తిగా ఎడమకాలు కంప్లీట్ గా తీసేయాల్సి వచ్చింది. ఇక మార్చి నెలలో, గత నెలలోనే కృష్ణమూర్తి అనేటువంటి యువకుడు కూడా షికారు కోసం వెళ్లడంతో తనతో పాటు వెళ్ళినటువంటి ముగ్గురులో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. దాంతో కృష్ణమూర్తి కాలు కూడా పూర్తిగా చీలిపోయి చిట్టిపోయిన పరిస్థితి. సో గత సంవత్సరం కూడా సునీత అయినటువంటి ఒక మహిళ కర్రల కోసం వెళ్ళగా పూర్తిగా ఆమె ఎడమకాలు కంప్లీట్ గా తొలగించాల్సిన పరిస్థితి. మరోవైపు దాదాపు ఈ 2 సంవత్సరాల వ్యవధిలో 5 వ్యక్తులు పూర్తిగా తమ కాళ్లను కోల్పోగా గత సంవత్సరం లోపల ఓ వ్యక్తి యేసు అనేటువంటి యువకుడు పూర్తిగా ఆ ప్రెషర్ పంప్ పై కాలు వేసి స్పాట్ లోనే మృతి చెందాం. అంటే కర్రిగుట్ట చుట్టుపక్కల ప్రాంతం లోపల కూడా భారీగా ఆ ప్రెషర్ బాంబులు అమర్చారంటూ కూడా ములుగు ఎస్పీ శబరీష్ ప్రకటన విడుదల చేస్తూ ఎవరు అటువైపు వెళ్ళొద్దంటూ కూడా చెప్పారు. దాంతో పాటుగా కర్రిగుట్ట ప్రాంతం దాదాపుగా 80 ఎకరాల విస్తీర్ణంతో ఉన్నటువంటి కర్రిగుట్ట ప్రాంతాన్ని గెరిల్లా బేస్ గా మార్చడానికి మావోయిస్టులు ప్రయత్నాలు చేస్తున్నారు. అటువైపుగా ఎవరు వెళ్ళొద్దంటూ కూడా ఎస్పీ ప్రకటన కూడా చేశారు. అయితే ప్రస్తుతం ఇదే అంశాన్ని కోట్ చేస్తూ కూడా మావోయిస్టులు ప్రస్తుతం వాజేడు ఏరియా కమిటీ శాంత పేరుతో లేఖ విడుదల చేయడం సంచలనంగా మారింది. ఆ ఏరియా అంతా కూడా కర్రిగుట్ట ప్రాంతం మొత్తం కూడా తాము గెరిల్లా బేస్ గా మార్చుకోబోతున్నాము. ఇక కగార్ ఆపరేషన్ కు వ్యతిరేకంగా అక్కడి నుంచి బయటకు వచ్చి తలదాచుకోవడానికి కర్రిగుట్ట ప్రాంతాన్ని షెల్టర్ జోన్ గా వాడుకుంటున్నాము. అక్కడ భారీ స్థాయిలో బాంబులు అమర్చాము. పోలీసుల మాయమాటలు నమ్మి ఒకవేళ షికారు కోసం కానీ వేరే ఇతర అడవి వస్తువుల కోసం కానీ కర్రిగుట్ట ప్రాంతానికి రావద్దు, వచ్చి ప్రాణాలు కోల్పోవద్దు అంటూ కూడా ఈ రోజున లేఖ విడుదల చేయడం కూడా ఒక సంచలనంగా మారింది. ఇక దీంతో కర్రిగుట్ట పరిసర ప్రాంతానికి ఇన్ఫార్మర్లుగా మార్చుతున్నటువంటి కొంతమంది ఆదివాసీ యువకులను ఆ కర్రిగుట్ట ప్రాంతానికి పంపించి మావోయిస్టుల కదలికలు తెలుసుకోవడానికి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు కొంతమందికి డబ్బును ఎరగా చూపి ఇన్ఫార్మర్ గా మారుతున్నారు. ఆ ఇన్ఫార్మర్ల వల లోపల ఎవరు పడొద్దంటూ కూడా మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. ప్రధానంగా ఈ అంశాన్ని పూర్తి స్థాయి లోపల ఏజెన్సీ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలపాలంటూ మీడియా ప్రతినిధులకు సూచన చేస్తూ ఈ లేఖ విడుదల చేయడం ప్రస్తుతం ఇప్పుడు ఒక హాట్ టాపిక్ గా మారింది. దీన్ని బట్టి చూస్తే కర్రిగుట్ట ప్రాంతం లోపల భారీ స్థాయిలో బాంబులు అమర్చినట్లుగా కూడా తెలుస్తుంది. దాంతో పాటుగా కర్రిగుట్ట ఏరియాని ఏదైతే ఎస్పీ ప్రకటన విడుదల చేస్తూ అక్కడ గెరిల్లా బేస్ గా మార్చడానికి మావోయిస్టులు ప్రయత్నం చేస్తారంటూ ఏదైతే అనుమానాలు వ్యక్తం చేస్తారో ప్రస్తుతం ఇప్పుడు ఈ లేఖ మావోయిస్టు లేఖ ద్వారా కూడా దాన్ని షెల్టర్ జోన్ గా వాడుకోవడానికి కర్రిగుట్ట ప్రాంతాన్ని మావోయిస్టులు ఎంచుకున్నారు. ఎందుకంటే ఛత్తీస్గఢ్ లో మనం చూస్తున్నాం భారీగా ఎన్కౌంటర్ జరుగుతున్నాయి. పూర్తిగా దండకారణ్య లోపలికి సాయుధ బలగాలు చుచ్చుకొని పోతున్న పరిస్థితి. అంటే అక్కడ నుంచి చెల్లా చెదిరైన దళాలు ఈ యొక్క ఆ బార్డర్ దాటి గోదావరి నదిని దాటుకుని వచ్చి వెంకటపురం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కర్రిగుట్టను ప్రస్తుతం సేఫ్ జోన్ గా మారుస్తున్నటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి. ఒకవేళ ఎవరైనా స్థానికులు ఇన్ఫార్మర్లుగా మారి కనుక తమ ఆచూకు కోసం వస్తే ప్రాణాలు పోగొట్టుకుంటారు, రావద్దంటూ కూడా సూచన చేస్తూ లేఖ విడుదల చేశారు. ఇక ప్రస్తుతం దీనిపై పోలీసులు ఏ విధంగా స్పందిస్తారు? కర్రిగుట్ట ప్రాంతం నిజంగా షెల్టర్ జోన్ గా మారబోతుందా? గెరిల్లా బేస్ గా నిజంగా మావోయిస్టు దాన్ని టార్గెట్ చేసుకున్నారా? ఒకవేళ ఆదివాసీ యువకులకు ఇప్పటివరకే జాగ్రత్తలు చెప్పిన పోలీసులు కర్రిగుట్ట ప్రాంతంపై మోహరిస్తారనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. దీంతో ఏ క్షణంలో ఏం జరగబోతుంది? మావోయిస్టులు కనుక కర్రిగుట్ట ప్రాంతానికి వస్తే వెంకటపురం దాదాపు వెంకటపురం మండల కేంద్రానికి 8 నుంచి 10 కిలోమీటర్ల దగ్గరలో ఉంటుంది. అంటే ఆ యొక్క ఏరియా లోపల కూడా మరోసారి ఒక హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి. ఇక దీనిపై ములుగు ఎస్పీ కూడా స్పందించాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ.